701 శ్లోకాల భగవద్గీత, 1,00,000 శ్లోకాల మహాభారతం, 5,30,000 శ్లోకాల పురాణాలు, 18 పురాణాలు, అంటే 30,000 చిల్లర శ్లోకాలు ఉండేటటువంటి భాగవతం, 24,000 శ్లోకాల రామాయణం, ఆ తర్వాత వచ్చినటువంటి బ్రహ్మసూత్రాలు, నారద భక్తి సూత్రాలు. నువ్వు భారతీయుని అనేవాడిని కదిలించే ప్రతి విషయం సంస్కృతంలోనే ఉంది. అదేం చెడ్డది కాదు, అది ఉంది కాబట్టి ఈరోజు ఈ ధర్మం నిలబడ్డది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ భాషల యొక్క ఒక అధ్యయన పరిశీలన చూసినట్టయితే వాళ్ళు ఒక మెకానిజం పెట్టుకున్నారు. ఆ మెకానిజం మెకాలతో స్టార్ట్ చేసిండ్రు. అది ఆ మెకాలతో స్టార్ట్ చేసి దాన్ని నెహ్రూ వరకు దాన్ని నడిపించి భారతదేశంలో ఇంగ్లీష్ను ప్రమోట్ చేయడం, ప్రాచీన సంస్కృతాన్ని ధ్వంసం చేయడం, మాతృభాషల్ని ధ్వంసం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ కల్చర్ ఎట్లా ఉంటుంది? రెయిన్ రెయిన్ గో అవే, వర్షమా వర్షమా రావద్దని వాడు పాడిస్తున్నాడు. అమెరికాలో 10 నెలలు వర్షమే ఉంటుంది కాబట్టి వాళ్ళకి అది సరిపోతుంది. మనకెట్లా సరిపోతుంది? మన దగ్గర సరిపోదు అది. సో ఈ పిల్లల లోపల తెలియకుండా ఇంకల్కేట్ చేయడం, చిట్టి చిలుక అమ్మ కొట్టిందా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుకున మింగావా అన్న శ్లోకం కావచ్చు, ఇంతంత దీపము ఇల్లంత వెలుగు, గోరంత దీపము కొండంత వెలుగు, మా చిట్టి పాపాయి మా కంటి వెలుగు. ఇది మన మాతృత్వాన్ని సూచించేటటువంటిది. అమ్మ మొదటి దైవము, ఆవు పాలు మధురము, ఇటుక గోడ మందము, ఈల పాట విందము. ఇది ఒక మన కల్చర్ను, మన భాషను చెప్పేటటువంటిది.